వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ హేమమాలి. యంగ్ బ్యూటీ దిశా పటాని గురించి పరిచయం అవసరం లేదు. నటిగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకుని దూసుకుపోతుంది. హీరోయిన్ అవ్వడం అన్నది తన కల కాకపోయినా వాళ్ళ మమ్మీ కోసం నటి అయి ఆమె కలని ఈమె నెరవేర్చింది. మరి ఆ ఛాన్స్ దిశా పటానియే ఎందుకు తీసుకుంది? మరో కుమార్తెని సినిమాలోకి ఎందుకు తీసుకురాలేదు అంటే దిశా పటాని వాళ్ళ అక్క గురించి ఆసక్తికర సంగతులు చెప్పుకొచ్చింది. దిశా పటాని సిస్టర్ ఆర్మీ ఆఫీసర్. ఆ ఉద్యోగం అంటే ఎంతో ఇష్టం. కష్టపడి ఆ ఉద్యోగం సంపాదించింది. అందుకోసం చాలా రకాల అవమానాలే ఎదుర్కొంది. మాది ఉత్తరప్రదేశ్ లోని బరేలి. మా ప్రాంతంలో ఆడపిల్లల్ని చిన్న చూపు చూసేవారు. ఇంట్లో నాన్న ఎంత బాగా చూసుకున్నా బయట ఇబ్బందిగానే ఉండేది. ఆర్మీ ఆఫీసర్ అవ్వడానికి పలు అంశాల్లో శిక్షణ తీసుకునేది. ఆ సమయంలో బంధువులు, తెలిసిన వాళ్ళు రకరకాలుగా మాటలు అనేవారు. అవేమీ పట్టించుకోకుండా లక్ష్యం మీదనే దృష్టి పెట్టింది. ఆర్మీ లెఫ్టినెంట్ గా ఉద్యోగం సంపాదించింది. నచ్చిన పని చేయడానికి ఎన్ని ఆటంకాలు ఎదురైనా ధైర్యంగా మొండిగా ముందుకెళ్ళింది. అప్పుడే సక్సెస్ అయింది. ఎక్కడా ఆగకూడదని అక్కని చూసే నేర్చుకున్నా. నేను సినిమాల్లో సక్సెస్ అయ్యానంటే కారణం అక్క స్ఫూర్తితోనే అని తెలిపింది. ఇక దిశా పటాని కెరియర్ దూసుకుపోతున్న సంగతి మనందరికీ తెలిసిందే. హిందీతో పాటు సౌత్ లోను సినిమాలను చేస్తుంది. కాంగువా, కల్కి 2898 లాంటి సినిమాల్లో పాటు పాన్ ఇండియా మార్కెట్ లోను అడుగుపెట్టింది. అమ్మడి కెరియర్ లో ఈ రెండు ఎంతో ప్రత్యేకమైన సినిమాలు కూడా. ఇంత పెద్ద ప్రాజెక్ట్ లో ఇంతవరకు నటించింది లేదు. తొలిసారి ఆ తరహా ఛాన్స్ అందుకున్న యువ నాయకిగా ఐడెంటిటీ దక్కించుకుంది. కంగువా అయితే ఏకంగా ప్రపంచ దేశాల్లో 38 భాషల్లోనే రిలీజ్ అవుతుంది.